లోకల్ టాక్. హాయ్ హలో వెల్కమ్ టు లోకల్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతోంది? ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా లేదా వారి స్వలాభం కోసం పనిచేస్తున్నారా అనే అంశాలను బ్యార్గి న్యూస్ గ్రౌండ్ లెవెల్లోనైతే తెలుసుకొని ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. మేము వీటిని చెప్పే ముందు ఎలాంటి ఆధారాలతో వేస్తున్నారు అనే అనుమానం కూడా రాజకీయాల్లో ఉన్న వారికి రావచ్చు. కానీ చాలా మంది మీడియా ముందుకు వచ్చి చెప్పేందుకు భయపడ్డారు. అందుకే మేము తెలుసుకున్న తప్పులను మాత్రమే చెప్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎవరి పనితీరు ఎలా ఉంది నియోజకవర్గాల వారీగా తెలుసుకుందాం. ఇక మొదటగా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో కీలక నియోజకవర్గం నారాయణపేట. చేనేత పరిశ్రమ నారాయణపేట పట్టు చీరలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కె శివకుమార్ రెడ్డిపై 2270 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఇక 2018లో టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఎస్ రాజేందర్ రెడ్డి మళ్లీ విజయం సాధించారు. ఇక బీఎల్పీ అదేవిధంగా అభ్యర్థి అయినటువంటి కె శివకుమార్ రెడ్డిపై 15,187 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే 2023లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చిట్టెం పర్ణికా రెడ్డి ఘన విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఎస్ రాజేందర్ రెడ్డిపై 7,951 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న రాజేందర్ రెడ్డి హ్యాట్రిక్ ఆశలకు బ్రేక్ పడింది. ఇక నారాయణపేటలో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిపత్యం ఉండగా బీఆర్ఎస్ ఇటు బీజేపీ పునరుద్ధరణ కోసం కూడా ప్రయత్నాలు అనేవి కొనసాగుతున్నాయి. నారాయణపేట రాజకీయాల్లో యువ నాయకురాలిగా ఎదుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి చిట్టెం పర్ణికా రెడ్డి పనితీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయ వారసత్వం, అధికార పార్టీ అండ, యువతలో గుర్తింపు వంటి అంశాలు ఆమెకు బలంగా కనిపిస్తుండగా అభివృద్ధిపై పెరుగుతున్న అంచనాలు, ప్రతిపక్షాల ఒత్తిడి, స్థానిక రాజకీయాల సమీకరణాలు సవాలుగా మారుతున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా మరి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి బలం ఏమిటి, బలహీనతలు ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. ఇక చిట్టెం పర్ణికా రాజకీయ బలం ఏంటో ఒకసారి చూద్దాం. అసలు రాజకీయ వారసత్వం ప్రధాన బలం. నారాయణపేట, మక్తల్ ప్రాంతాల్లో చిట్టెం కుటుంబానికి చాలా కాలంగా రాజకీయ గుర్తింపు అనేది ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిట్టెం రామ్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉన్న పరిచయాలు, అదేవిధంగా అనుచర వర్గం, సామాజిక అనుబంధం పర్ణికా రెడ్డికి రాజకీయంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించడం వెనుక ఈ కుటుంబం ప్రభావం కూడా కీలక పాత్ర పోషించిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అధికార పార్టీ అండ, అభివృద్ధికి అవకాశం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఆమెకు మరో ప్రధాన బలంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇటు ప్రభుత్వ నిధులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికార పార్టీ ఎమ్మెల్యేగా అదనపు అవకాశాలు కూడా లభిస్తున్నాయి. జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నారాయణపేటకు మరిన్ని నిధులు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న నాయకురాలిగా ఇమేజ్ పెంచుకునే అవకాశం ఈ పర్ణికా రెడ్డికి అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా యువ మహిళా నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు, అదేవిధంగా నారాయణపేట
రాజకీయాల్లో యువ మహిళ ఎమ్మెల్యేగా పర్ణికా రెడ్డికి ప్రత్యేక గుర్తింపు లభించింది. మహిళలు, యువత, కొత్త తరహా నాయకత్వాన్ని కోరుకునే వర్గాల్లో ఆమెకు సానుకూల స్పందననైతే కనిపిస్తోంది. భవిష్యత్ రాజకీయాల్లో ఈ అంశం ఆమెకు అదనపు బలంగా మారే అవకాశం కూడా గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక గ్రామీణ వర్గాలతో అనుబంధం ఇది ఏ విధంగా ఉంది అంటే, వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కావటంతో రైతులు, గ్రామీణ కుటుంబాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రజల్లో అందుబాటులో ఉండే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ క్యాడర్లో మద్దతు ఇది ఏ విధంగా ఉంది అంటే, మరి కాంగ్రెస్ క్యాడర్లో మద్దతు ఏ విధంగా ఉందో ఒకసారి గమనిస్తే గనక, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం కొనసాగించడం ఆమెకు రాజకీయంగా కలిసొస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఏర్పడిన వాతావరణాన్ని కొనసాగించేందుకు పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.